వీడియోలో మనం ఏం చూద్దామంటే ఇఫ్ అండ్ ఎల్స్ అనే కండిషనల్ స్టేట్మెంట్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రీవియస్గా మనం ఏం చూసినాం. ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తాం. అది యూజ్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాం కదా. సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ అండ్ ఎల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఇఫ్ అండ్ ఎల్స్ అనేది ఈ కండిషనల్ స్టేట్మెంట్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే దీని సింటాక్స్ చూసుకుంటే ఇఫ్ అని చెప్పేసి మనకి ఏముంటుందంటే ఒక సింటాక్స్ అనేది మనం ఇఫ్ అని చెప్పేసి దానికి కండిషన్ అనే దాన్ని ఇస్తామన్నమాట. ఓకే, అండ్ ఈ ఇఫ్ బ్లాక్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఈ కండిషన్ ఈ ఇఫ్ బ్లాక్ లో ఏదైతే ఉందో ఇది అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే ఇది మనకు ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 కదా. ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో, ఓకే, ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయ్యింది అనుకో, మనకు ఇమీడియట్ గా ఎల్స్ బ్లాక్ లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం ఒకసారి మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ కోడ్ కంపైలర్కి వచ్చేస్తే మనం ఇక్కడ ఏం చేద్దామంటే 2 వేరియబుల్ అనేదాన్ని మనం తీసుకుందాం. లెట్ ఏ అని చెప్పేసి 10 అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుందాం. లెట్ బి అని చెప్పేసి 20 అని ఒక వాల్యూని అసైన్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అంటున్నా. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అంటున్నా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ అని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి కదా. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయ్యింది అంటే నేనేం చేస్తున్నా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏని ప్రింట్ చేయమంటున్నా. ఓకే, లేదు, అది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి కాదు. ఆ సిచ్యువేషన్ లో నేను ఏమంటున్నా ఎల్స్ అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అనే దాన్ని నేను ప్రింట్ చేయమంటున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండిట్లలో ఈ మనం ఏంది 3 స్టేట్మెంట్స్ మనం ప్రింట్ చేయమని చెప్తున్నాం కదా. ఈ 3లో మనకు ఏవైనా 2 మాత్రమే మనకు అవుట్పుట్ లో రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మన కండిషన్స్ బేస్ చేసుకొని ఐదర్ ఇది ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వడం, లేదా ఎల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ట్రూ కాకపోతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20నా కాదు కదా. మనకి ఎల్స్ బ్లాక్ కన్సోల్ డాట్ బి అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, దీనిలో మనం ఏం చేద్దామంటే ద అవుట్పుట్ అని చెప్పేసి రాద్దాం. ద అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఒకసారి రన్ చేసి చూస్తే ద అవుట్పుట్ 20 అనేది వచ్చింది. 20 అనేది ఏంటిది బి వాల్యూ. బి అనేది ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఎల్స్ లో ఉంది. ఈ ఎల్స్ బ్లాక్ మనకి ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇక్కడ ఏదైతే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 ఇది మన కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్ లో ఉన్నది మనకు ఎగ్జిక్యూట్ అయింది. ఇన్ కేస్ ఇది ట్రూ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ఈజ్ లెస్ దాన్ బి అని పెట్టిన. ఇన్ కేస్ ఇది ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ, అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా. ఇది ట్రూ కాబట్టి ఇఫ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆడి వరకు ఫైన్, క్లారిటీ ఉంది. మరి ఇది ట్రూ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా అని డౌట్ ఉంటుంది. మనకు ఇది ఇఫ్ అండ్ ఎల్స్ అనేది మన కండిషన్ ని బేస్ చేసుకొని ఏదన్నా ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ట్రూ అయ్యిందనుకో ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ అయిందనుకో ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది ట్రూ కాబట్టి ఏ వాల్యూ అనేది మనకి వస్తుంది. 10 అనేది మనకి అవుట్పుట్ లో వస్తుంది. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అనుకో గ్రేటర్ దెన్ బి అనుకో, అప్పుడు మనకు బి వాల్యూ అనేది ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది మనకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఇఫ్ బ్లాక్ అని చెప్పేసి రాద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఎల్స్ బ్లాక్ అని చెప్పేసి రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే మన కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఎల్స్ బ్లాక్ అనేది అవుట్పుట్ లో రావడం జరిగింది. ఇన్ కేస్ మనం దీన్ని ట్రూ గా రాస్తే
సో ఇన్ కేస్ మనం దీన్ని ట్రూగా రాస్తే ఇఫ్ కండిషన్లో ట్రూ వాల్యూ ఇస్తే ఇప్పుడు మనకు ఓన్లీ ఇఫ్ అనే కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇలా మనం సో ఇఫ్ అనే దాన్ని ఏం చేయొచ్చు, ఏదైనా కండిషన్ని బేస్ చేసుకొని ఆ దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఇఫ్ బ్లాక్ని యూజ్ చేయొచ్చు. సో ఐదర్ ఇఫ్ మనకు ఒక కండిషన్స్ని బేస్ చేసుకొని అయితే ట్రూ అయితే కండిషన్ లేదా ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ అన్ని సిచ్యువేషన్లో మనం టూ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో అంటే ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి, టూ కేసెస్లో మనం సో వన్ స్టేట్మెంట్ మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఇలా ఇఫ్ అండ్ ఎల్స్ అనే కండిషనల్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా అంటే ఒక శాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏదైనా మనకి ఒక పర్టిక్యులర్ జాబ్ కానీ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కానీ జాబ్ తీసుకుందాం. సో పర్టిక్యులర్ జాబ్కి మనం ఎలిజిబుల్ అనుకో. సో ఎప్పుడు ఎలిజిబుల్, మన ఏజ్ అనేది ఇట్స్ గ్రేటర్ దెన్ 18 అన్నప్పుడు సో మనం అనేది ఆ పర్టికులర్ జాబ్ అనేది ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్ కదా. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే సో లెట్ అని చెప్పేసి సో ఏజ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని సో ఇక్కడ 18 అనే దాన్ని వాల్యూ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇఫ్ అని చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చి సో ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయ్యింది అనుకో. సో అప్పుడు ఏం చేస్తున్నా అంటే console.log of so the person is eligible to apply for this job అని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే ఓకే ఇప్పుడు చూసుకుంటే సో ద పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటాయి. సో ఇన్ కేస్ అతనికి లేదు, సో ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే ఏంది, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేద్దాం. సో 18 ఇచ్చినాం కాబట్టి సో మనకి బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది అవుట్పుట్లో వస్తుంది. సో ద పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని వచ్చింది కదా. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇన్ కేస్ ఇక్కడ వాల్యూ అనేది 16 కింద కన్సిడర్ 16 అనేది అని ఇద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకి సో అవుట్పుట్లో ఏమొస్తుంది, సో మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది వస్తలేదు. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే సో మనకు ఈ పర్సన్ అనేవాడు నాట్ ఎలిజిబుల్ అనే దాన్ని కూడా మనం చూపించాలి. సో పర్సన్ అనేవాడు ఎలిజిబుల్, తన ఏజ్ అనేది ఎంటర్ చేస్తే ఆ పర్సన్ అనేది ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనేది మనం స్టేట్మెంట్ అనేది చూద్దాం. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ కండిషన్ మనం టూ స్టేట్మెంట్స్ని అవుట్పుట్గా చూపించాలి. అంటే కండిషన్ ట్రూ అయితే ఒకటి, కండిషన్ ఫాల్స్ అయితే ఒకటి. ఇప్పుడు దిస్ సిచ్యువేషన్లో మనం ఏంటంటే సో ఎల్స్ అని చెప్పేసి సో console.log of ఏమంటున్నా ద పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఇస్తాను 16 అని చెప్పేసి ఏజ్ అనే దాన్ని ఇచ్చాను. సో ఇప్పుడు దీని అవుట్పుట్ మనం చూసుకుంటే సో ఏమొస్తుందో చూద్దాం. ఓకే ఇప్పుడు మనం చూసుకుంటే ఏమొచ్చింది, సో ద పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది వచ్చింది, ఎందుకంటే ఈజ్ లెస్ దాన్ 18 years అవుట్గా. సో ఇలా మనం సో కొన్ని ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్స్ అంటే మన కండిషన్స్ని బేస్ చేసుకొని మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇలా మన కండిషనల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ప్రోగ్రామ్ యొక్క ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే సో దట్స్ ఇట్ గైస్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్ గురించి. సో ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అండ్ ఇంకా నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ.